తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది, దేశానికే ఆదర్శం కాబోతున్నామన్న గవర్నర్. గవర్నర్ స్పీచ్ పై బీఆర్ఎస్ అభ్యంతరం, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుందని కడియం విమర్శ. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులుండవన్న కిషన్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ ప్రచారమన్న బీజేపీ చీఫ్. సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురు దెబ్బ, మార్గదర్శి కేసుల బదిలీ పిటిషన్పై నోటీసులు జారీ. బీఆర్ఎస్ లో బయటపడుతున్న అసంతృప్తులు, కలకలం సృష్టిస్తున్న శంకర్ నాయక్, రవీందర్ రావు కామెంట్స్. ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, నందీనగర్ నివాసానికి వెళ్లిన మాజీ సీఎం. కేసీఆర్ కు భద్రత కుదించిన తెలంగాణ ప్రభుత్వం, వై కేటగిరీ భద్రతను కేటాయించిన సర్కార్. ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ఇన్ఛార్జీల నియామకాలతో వైసీపీలో భగ్గుమన్న విభేదాలు, మంత్రి విడుదల రజనీకి ఇన్ఛార్జ్ ఇవ్వడంపై ఆగ్రహం. ఏపీ కేబినెట్ సమావేశం, తుఫాన్ నష్టం, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ పెంపుపై చర్చ. ఏసీబీ కోర్టు ముందుకు ఐఆర్ఆర్ ఫైబర్ గ్రేడ్ కేసులు, విచారణ జనవరి 30కి వాయిదా వేసిన న్యాయస్థానం. 223వ రోజుకు నారా లోకేష్ పాదయాత్ర, అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా యువగలం. ఆదిలాబాద్ రిమ్స్ లో ఆగని వైద్య విద్యార్థుల ఆందోళన, డైరెక్టర్ జైసింగ్ ను తప్పించాలని స్టూడెంట్స్ డిమాండ్. నేటి నుంచి బస్సుల్లో మహిళలకు 0 టికెట్లు జారీ, గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచన. మూడో రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళన, వేతనాల పెంపు, గ్రాట్యుటీ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె. ప్రతి 2 సెకండ్లకు 5 బిర్యానీలు, ఆర్డర్లలో హైదరాబాద్ టాప్. లోక్సభలో దాడిపై చర్చకు విపక్షాల పట్టు, సభ్యుల ఆందోళన నడుమ మధ్యాహ్నానికి వాయిదా. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం, హాజరైన బీజేపీ అగ్రనేతలు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు.